ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ ప్రార్థనలో దేవుడితో గడిపి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. ఇవాళ రేపు చూస్తుంటే భయంకరమైన దుర్బోధలు, భయంకరమైనవి ఈ అంత్య కాలాలలో జనాల మీద జనాలు తిరుగుబాటు స్వభావాలు, మనుషుల మీదే అసూయలతో చాలామంది బ్రతుకుతున్నారు. వారందరినీ మార్చేలా, అందరినీ దేవుడు తాకేలా, ప్రతి ఒక్కరిని దేవుడు రక్షించి కాపాడేలా ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఎవరైతే ఈ మోకాల ప్రార్థన వింటున్నారో మీరు కూడా మోకాల ప్రార్థన వేసి మన దేశం కోసం, అన్ని దేశాల కోసం, మొత్తం ప్రపంచంలో ఉన్న భూమి మీద ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు. సర్వాధికారి, సర్వకోటి సృష్టికర్త, పరిశుద్ధ నిజమైన దేవుడా, ప్రతి దినము నిత్యము మమ్మల్ని కాచి కాపాడుతున్న వాడివి, మా ప్రార్థన విని జవాబిచ్చే దేవుడివి, ప్రార్థన ఆలకించే దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది దేవతలతో కొనియాడబడుతున్న గొప్ప దేవుడా, మా ప్రార్థన కూడా విని నువ్వు జవాబిచ్చే దేవుడు అని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా, కరుణమైన ప్రామూర్తి, దయగల ప్రభు, ఆశ్చర్య కరుడా, నిజమైన దేవుడా తండ్రి యేసయ్య, మా ప్రార్థనకి జవాబిస్తున్నావని నేను నమ్ముతున్నాను. ప్రజలందరినీ, భూమి మీద ఉన్న సమస్త దేశ ప్రజల్ని, దివిలిలో అడవిలలో కొండల్లో కోనల్లో ఉన్న ప్రజలందరినీ రక్షించండి. ముఖ్యంగా రాజకీయ నాయకులందరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఇండియాలో ఉన్న రాజకీయ నాయకులందరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆ రాజకీయ నాయకులు ఆ సీట్లలో కూర్చున్న ప్రతి ఒక్కరిని, మంచివారిగా ఉన్న అందరినీ అక్కడ ఉంచండి. చెడ్డవారందరినీ తొలగించి మంచివారిని అక్కడ పెట్టి మంచి ప్రభుత్వాన్ని ఇచ్చి ప్రజలందరికీ సహాయం చేయండి. అలాగే అన్ని దేశాల్లో ఉన్న రాజకీయ నాయకులను కూడా సరిచేసి ప్రజలందరికీ సహాయం చేయండి. అన్ని దేశాల ప్రజల్ని కాపాడండి. ఇండియాలో ఉన్న, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కాపాడండి. నీకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వారి తరపున మా పక్షమున ఉండి, నీ బిడ్డల తరపు నుండి యుద్ధం చేసి, నీ బిడ్డలుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని కూడా, ఎవరైతే మంచి దేవుడు యేసు ప్రభు అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరిని రక్షించండి. నీవు అందరికీ ప్రభు అయి ఉన్నావు, అందరిలో ఉన్నావు. నిన్ను తెలుసుకున్నవాడు ధన్యుడు. వారిని ఖచ్చితంగా నా భక్తులు నేను రక్షించుకుంటానన్నావు ప్రభు. ప్రతి ఒక్కరిని రక్షించండి. యావత్ భూప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించండి. లోకములో ఉన్నవాడితో స్నేహం చేసి నీపై తిరుగుబాటు చేస్తున్న మతోన్మాదులను కూడా నీ చిత్తమైతే మార్చండి ప్రభువా. కొంతమంది స్త్రీలు ఉన్నారు, కొంతమంది పురుషులు ఉన్నారు, వారిని కూడా మీరు తాకి మార్చండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బ్రతుకుతున్న వారు, బౌద్ధిస్టులుగా బ్రతుకుతున్న ఈ భూమి మీద అందరిని కూడా రక్షించండి. ఈ భూమి మీద ఒకటి చీకటి, ఒకటి వెలుగు ప్రభు, ఒకటి దేవుడు, ఒకటి దెయ్యం, ఒకటి మంచి, ఒకటి చెడు అనే భావంతో ఎంతమంది అయితే తెలుసుకోగలుగుతున్నారో, వెలుగైన మార్గంలో, నీ మార్గంలో నడిచి అబద్ధాన్ని విడిచిపెట్టి సత్యాన్ని తెలుసుకొని యథార్థమైన జీవితాలు వారికి, వారి కుటుంబాలకి ఇవ్వండి. వారిని దర్శించండి, రక్షించండి, రక్షణ భాగ్యం ఇవ్వండి ప్రభువా. ప్రతి ఒక్కరిని రక్షించండి. తమిళనాడులో ఉన్న జోసెఫ్ విజయ్ అని ముఖ్యమంత్రి గారిని నాయన, హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని సమానులుగా చూస్తానన్న ఆ వ్యక్తిని, ఆ బ్రదర్ని ప్రభు ముందుకు నడిపించి మరలా ముఖ్యమంత్రిగా చేసి నాయన ఆ యొక్క ప్రాంతాన్ని రక్షించండి. అలాగే భారతదేశంలో ఎక్కడైతే ప్రభు, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఇంకెక్కడెక్కడైనా ముఖ్యమంత్రులు ఎక్కడైతే ఉన్నారో వారందరినీ మీరు తాకండి. ప్రజలకు సహాయం చేసే మంచి మనసు ఇవ్వండి. చెడ్డవారైతే ఆ సీట్ నుంచి తొలగించి మంచివారిని అక్కడ పెట్టండి. నేను నీ పక్షమున ఉన్నాను అని చెప్పిన దేవుడివి, నీ బిడ్డల తరపు నుండి నీవే ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభువా. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి అధికారిని నాయన మంచి దారిలో నడిపించి ఏ ఒక్కరూ అన్యాయం చేయకుండా వారిని, వారి కుటుంబాలను కూడా, ఎందుకంటే దివరాత్రులు, ఉదయం అనక రాత్రులు కూడా పనిచేస్తూ దేశాన్ని శాంతి భద్రతలతో కాపాడాలనుకున్న ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తూ వారి కుటుంబాలను కూడా దీవించండి. ఉన్నత స్థితిలో వారిని పెట్టండి. దేశంలో మరి బోర్డర్ల దగ్గర ఉన్న ప్రభువా
మరి మిలిటరీ సహోదరులందరినీ కూడా రక్షించండి, కాపాడండి. సముద్రాల్లో ఉన్న న్యావీ ఆఫీసర్లను కూడా రక్షించండి. అలాగే నీ కొరకు మంచిగా బ్రతికిన ప్రతి ఒక్కరిని రక్షించండి. పాపములో జీవిస్తున్న వారందరితో మాట్లాడి వారిని కూడా రక్షించి కాపాడండి. ఇది కులము కాదు, మతము కాదని ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని రక్షించి పరిశుద్ధ గ్రంథము చదువుకొని మెలకువగా బ్రతికే జీవితాలు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. మా ఇరువురు కుటుంబాలకి, రక్త సంబంధికులకి, స్నేహితులకు కూడా రక్షించండి. నా భార్య కుటుంబ సభ్యులను కూడా రక్షించు. నా తల్లి తండ్రికి పుట్టిన వారిని రక్షించు. నా చెల్లి కుటుంబం సభ్యులు, రక్త సంబంధికులు అందరినీ రక్షించు. మా అందరినీ మీరు ఎక్కల చోట పెట్టి కాపాడండి. తండ్రి నీకు మహిమ. మా ఇంటి ఓనర్ని, వారి కుటుంబాలని రక్షించండి. మాకు తెలిసిన దాసని వారి కుటుంబాలని రక్షించండి. మా కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని రక్షించండి. మేము ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని రక్షించండి. మమ్మల్ని బలపరిచి బ్యాప్టిస్ట్ ఇచ్చి అభిషేకించిన వారిని కూడా రక్షించు. మేము బలపరిచి బ్యాప్టిస్ట్ని ఇచ్చి అభిషేకించి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని రక్షించండి నాయన. ఈ దిన పరిచర్య అంతా దీవించి సదాకాలం మాతో ఉండండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రతి ఒక్కరు కూడా ఆమెన్ అని చెప్పండి. మన దేశాన్ని దేవుడే కాపాడాలి. ఎందుకంటే దేవుడు గొప్పవాడు. ఆయన ఒక్కడే రక్షించగలిగేవాడు. నువ్వు అడిగితే అడుగుడి నీకు ఇవ్వబడునని మత్తయి సువార్త 7:7 ఉంది. మంచి మనసుతో మనం అడిగితే మన దేశాన్ని కాపాడమంటే కాపాడుతాడు. ఒక వ్యక్తిని కాపాడమంటే కాపాడుతాడు. మంచి మనసుతో ప్రతి ఒక్కరూ రక్షించబడాలని, అందరూ మంచిగా బ్రతకాలని కోరుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.